హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ వెల్లుల్లి ఎగ్ పులుసు చూపిస్తున్నాను అన్నమాట. అంటే ఉల్లిగడ్డ వెల్లుల్లి కాంబినేషన్లో ఎగ్ పులుసు చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఎక్కువ మసాలాలు ఉండవు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఎగ్స్లో వాటర్ పోసుకొని ఉడికించుకుందాం ఫస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండు కూడా నానబెట్టుకుందాం, బాగా నానిపోతుంది అంతవరకు. ఓకే, ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నా నేను. నాకు ఎగ్స్ ఉడికిపోయినాయి. పసుపు వేసుకొని ఆ ఎగ్స్ని మనకు ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్కలుగా, లేకపోతే అట్లా పెట్టుకుంటే అట్లా, ఎట్లయినా సరే నేనైతే ఇట్లా హాఫ్ కట్ చేసుకున్నాను అనమాట. వీటిని వేయించుకొని పక్కకైతే తీసుకుందాము. మెల్లగా తిప్పుకొని వీటిని బాగా వేయించుకొని వీటిని పక్కకు తీసుకుందాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా వీటిని అయితే పక్కకు తిప్పుకుంటున్నా. స్టీల్ స్పూన్తో అయితే తిప్పుకోవాలి. నేను అది తిప్పినందుకు తొందర రాలేదు కాబట్టి. ఓకే, నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, మెంతులు, మిరియాలు, చెక్క, లవంగ వేసుకున్నాను అనమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆకు, ఆవాలు, జీలకర్ర అండ్ మన ఇలాచీ అన్నమాట. ఇందులో పచ్చిమిర్చి, ఇవి మసాలాలు. ఫస్ట్ మసాలా కొత్తిమీర వేసుకుంటున్నా. ఆ తర్వాత మనం ఇంకా ఇందులో ఉల్లిగడ్డ అయితే నేను ఒక అర్ధ కిలో ఉల్లిగడ్డ తీసుకున్న. 10 గుడ్లకి పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. నేనైనా ఎక్కడన్నా తడబడుతుంటే ఏమనుకోవద్దు. ఇంకోటి వెల్లుల్లి ఒక పెద్ద గడ్డ తీసుకున్నా. వెల్లుల్లి కదా, దీంతోన చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు వేసుకుంటున్నా. ఇది కూడా కలుపుకుందాము. ఇది వెల్లుల్లి ఉల్లిగడ్డ ఫ్లేవర్ కాబట్టి వెల్లుల్లి సపరేట్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నా. ఇది ఇంకా మగ్గించుకోవాలన్నమాట బాగా. నెక్స్ట్ మిర్చి పౌడరు, ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. గరం మసాలా ఇంకా అవసరం లేదు, ఎక్కువ మసాలా అయితే అవసరం లేదు ఈ పులుసులోకి. ఓకే, ఇది బాగా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఈ సగాన్ని కొంచెం మనం తీసుకోవాలి జార్లోకి. ఒక 2-3 చెంచాలు దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిగతా దాంట్లో మనం చింతపులుపు పిండేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపులుపు పిండుకొని ఉడికించుకుందాము దీన్ని. ఓకే, ఇప్పుడు మనము ఇది కొంచెం కలుపుకొని వాటర్ పోసుకొని ఇది మూత పెట్టేసుకుంటే ఇది ఉడుకుతుంటుంది అనమాట. అంతలోపు మనం అది పేస్ట్ చేసుకుందాము. మనకు ఉప్పు, కారము అన్నీ ఇప్పుడే చూసుకోవాలి, ఇందులోనే తెలుస్తుంది అనమాట. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. ఇది మూత పెట్టుకునే లోపు ఇంకా నేనైతే అది పేస్ట్ చేసుకుంటాను. కొద్దిగా కొబ్బరి వేసుకొని దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి కొబ్బరి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇది కలుపుకొని ఇంకా ఉడికించుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ బాగా ఉడికిపోవాలి కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందాం దీన్ని. ఆయిల్ పైకి రావాలి కదా. ఓకే, ఇప్పుడు ఎగ్స్ని వేసుకుందాము. మీకు ఒకవేళ ముక్కలుగా ఇష్టం లేకపోతే మీరు అట్లనే వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇంకా మనకు ఎగ్ పులుసు, ఈ ఎగ్ పులుసు మనకి ఇంకా కొంచెం దగ్గరికి కావాలన్నమాట. వాటర్ వాటర్ ఉండొద్దు, కొద్దిగా థిక్ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే కొత్తిమీర అయితే చల్లుకుంటున్నా. మీకు ఒకవేళ కొంచెం ఇట్లనే లిక్విడ్గా ఉండాలనుకుంటే మీ ఇష్టం. నేనైతే ఇట్లా చేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ లిక్విడ్ లేకుండా, మరీ అట్లా లేకుండా పులుసులాగా చేసుకున్నాను అనమాట. ఈ వెల్లుల్లి పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకోటి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో నేను ముందుంటాను. బాయ్.